My dear friends, this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Crop Production, and Microbiology, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా మనకు పిహెచ్డి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల గురించి మనకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం పిహెచ్డి ఎంట్రన్స్ నోటిఫికేషన్. ఎవరైతే రీసెంట్ గా పీజీ చేసినటువంటి అభ్యర్థులు, పరిశోధన అభిరుచి కలిగినటువంటి అభ్యర్థులు వాళ్ళ సంబంధిత సబ్జెక్టులలో పీజీ మనకు 55% తో పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దాంతో పాటు బీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే 50% మార్కులతో పాస్ అయి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ 2లో పిహెచ్డి అడ్మిషన్ పొందడం గురించి వీళ్ళు అర్హత సాధించిన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి అభ్యర్థులు, ముఖ్యంగా మనం ఏదైతే రాసేటువంటి పరీక్ష పిహెచ్డికి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసినటువంటి 2025లో విడుదల చేసినటువంటి కేటగిరీ 2 కింద మనకు ఈ అప్లికేషన్స్ కోరడం అనేటువంటి జరుగుతుంది. మరి కేటగిరీ 1 అంటే ఏంటి? కేటగిరీ 1 అంటే ఏంటంటే ఎవరైతే యూజీసీ నెట్ ద్వారా కానీ లేదా సిఎస్ఐఆర్ నెట్ ద్వారా కానీ అర్హత సాధించిన అభ్యర్థులు అయితేనేమి, లేదా జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులు అయితేనేమి, లేదా ఈ మధ్య కాలంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మనకు ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి క్వాలిఫై అయితే ఆ అభ్యర్థులు మనకు ఏంటంటే కేటగిరీ 1 కింద అడ్మిషన్కు అర్హులవుతారు. అయితే రీసెంట్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసినటువంటి పిహెచ్డి ఎంట్రన్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కేటగిరీ 2 అంటే వాళ్ళ సంబంధిత సబ్జెక్టులలో పీజీ పూర్తి చేసి ఈ క్వాలిఫికేషన్ ఏదైతే ఈ పిహెచ్డికి సంబంధించి అడ్మిషన్ పొందేవారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ అయితే 50%, జనరల్ అభ్యర్థులు అయితే 55%తో పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అర్హులుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి డైరెక్టర్ గా పిహెచ్డి ఎంట్రన్స్ కోసం విడుదల చేసినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంబంధించి డైరెక్టర్ గా మనకు ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి గారు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఏదైతే ఈ పిహెచ్డికి సంబంధించినటువంటి రివైజ్డ్ ఏదైతే ఈ ప్రెస్ నోట్ అంటే మనకు ఇచ్చినటువంటి ఏదైతే ఎంట్రన్స్ కేటగిరీ 2 కింద ఉన్నటువంటి వాటికి సంబంధించి 30వ తారీఖు నుంచి, ఎప్పుడండి 30వ తారీఖు నుంచి ఈ వీరు ఏదైతే ఈ పిహెచ్డికి సంబంధించి అప్లికేషన్ చేయడం అనేటువంటిది ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. అంటే 30వ తారీఖు నుంచి వీళ్ళు ఈ కేటగిరీ 2 కింద వీళ్ళు అప్లికేషన్ అయ్యేటువంటి చేయవచ్చు. ఆన్లైన్ మోడ్ ద్వారా వీళ్ళు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పటి వరకు చేయొచ్చు? జనవరి 30 నుంచి మార్చి 1వ తారీఖు వరకు వీళ్ళు అప్లికేషన్ చేయవచ్చు. ఇది పిహెచ్డి ఎంట్రన్స్ కోసం కేటగిరీ 2 కింద ఎవరైతే మనం అప్లై చేయాలనుకున్న వాళ్ళు అర్హత సాధించడం అనేటువంటి జరుగుతుంది, అర్హులు అప్లై చేయడానికి. మరి ఒక మార్చి 1 తర్వాత అప్లై చేయరాదంటే చేయొచ్చు, కానీ వితౌట్ లేట్ ఫీ మార్చి 1 వరకు. మార్చి 1 తర్వాత అంటే మార్చి 2 నుంచి మార్చి 11 వరకు 2000 రుసుముతో అపరాధ రుసుముతో విత్ ఫైన్ తోటి 2000 రూపాయలతోటి వీళ్ళు ఇది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఫీ పే చేయించాల్సి ఉంటుంది కదా, మరి ఎవరెవరు ఎంత ఫీ పే చెల్లించాలి అనేటువంటిది మనం నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశం. ఇందులో మేజర్గా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఈ పిహెచ్డికి సంబంధించి ఆ ఆ, ఏదైతే అడ్మిషన్ పొందేటువంటి అభ్యర్థులు మొదట గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా పీజీ పాస్ అయి ఉండాలి. ఆల్రెడీ పీజీ రాసి రిజల్ట్ కోసం వెయిటింగ్ చేసేటువంటి అభ్యర్థులు అయితేనేమి, అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఉమ్, ఏది సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు, పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు కాదు. అంటే ఆల్రెడీ పాస్ అయి ఉండాలి. ఆల్రెడీ పాస్ అయి ఉంటే తప్ప దీనికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా
ఒకవేళ సార్ మేము ఆల్రెడీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాము, నెట్ క్వాలిఫై అయ్యాము, తర్వాత పిహెచ్డి కోసం కూడా ఎన్టీఏ క్వాలిఫై అయ్యాము అయినటువంటి అభ్యర్థులు కూడా కేటగిరీ 2 కింద ఈ పిహెచ్డి ఎంట్రన్స్ 2025 ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా టెస్ట్కు సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో మొత్తం మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి మనకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించి ఆ, ఒక్కొక్క దానికి ఒక మార్కు చొప్పున మనకు 100 మార్కులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ 100 మార్కులను మనకు పిహెచ్డి ఎంట్రన్స్ లో 70% వెయిటేజ్ కింద లెక్క కడతారు. మరి ఇంకా 30% అనేటువంటిది ఏ విధంగా లెక్క కడతారు అని మనం గమనించినప్పుడు ఈ 30% అనేటువంటిది మనకు ఇంటర్వ్యూ ద్వారా మనకు పీజీలో వచ్చిన పర్సంటేజ్, ఇంటర్వ్యూల ద్వారా సినాప్సిస్ మన రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి మనకు ఆ మన ఆ రోజు మిగతా 30% లెక్క కట్టి ఫైనల్ గా రిజల్ట్ ఇవ్వడం అనేటువంటి అడ్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే 70%, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్క మార్క్ చొప్పున మొత్తం 100 మార్కులు వస్తాయి. అయితే దాన్ని టోటల్ 70% వెయిటేజ్ కింద మాత్రం తీసుకుంటారు. మిగతా 30% కి ఇంటర్వ్యూ ద్వారా మనకు వచ్చిన పీజీ పర్సంటేజ్, దాంతో పాటుగా ఎంట్రన్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆ, మనకు హైయెస్ట్ ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కులు, దాంతో పాటుగా సినాప్సిస్ ఇంటర్వ్యూ ద్వారా వచ్చిన మార్కులకు 30% వెయిటేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 100 మార్కుల ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేటువంటివి కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా అవి ఎలా వస్తాయంటే అనాలజీ రూపంలో రావచ్చు, అంటే అసెషన్ రీజన్ రూపంలో రావచ్చు. అంతేకాకుండా కాంప్రహెన్షన్ రూపంలో కూడా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని నుంచి ఆన్సర్లు రాబట్టుమని రావచ్చు. దాంతో పాటుగా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒకటి గమనించాలే, అభ్యర్థులు ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. కాబట్టి పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఏ లాంగ్వేజ్లు తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంది, తెలుగులో ఉంటుంది. ఉర్దూ ఉంది, ఉర్దూలో ఉంటుంది. సంస్కృత్ ఉంటుంది, సంస్కృత్ ఉంటుంది. కానీ మనకు లాంగ్వేజ్లు తప్ప మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా పిహెచ్డి ఎంట్రన్స్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఉంటాయి. అంతేకాకుండా మిత్రమా, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతా కూడా మనకు ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో బబ్లింగ్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ లో ఈ ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. కేటగిరీ 2 కింద ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అంటే నెక్స్ట్ ఎంత ఫీ చెల్లించాలి, ఎంత ఫీ చెల్లించాలి అని మనం చెప్పుకున్నప్పుడు జనరల్ గా గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది 2,000 రూపాయలు. జనరల్ అభ్యర్థులకైతే జనరల్గా అయితే 2,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ ఉండండి. 2,000 రూపాయలు మనకు ఈ ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది 2,000 రూపీస్ వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఎంత అండి? 2,000. ఇక్కడ 2,000 రూపీస్ చెల్లించాలి. ఒకవేళ ఎస్సీ, బీసీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1,500 రూపాయలు మాత్రమే చెల్లించాలి. 1,500 రూపాయలు, 1,500 రూపీస్. జనరల్ అభ్యర్థులు అయితే కామన్ అయితే 2,000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 1,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ డేట్స్ కి సంబంధించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇది జనవరి 30 నుంచి ప్రారంభమై మార్చి 1వ తారీఖు వరకు ఈ 2,000 రూపాయలు జనరల్ అభ్యర్థులు, 1,500 రూపాయలు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ 1,500 రూపాయలతోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 2 నుంచి మార్చి 11 వరకు ఆ, మనకు ఆ, ఏది ఆ, మనకు లేట్ ఫీజ్ 2,000 రూపాయలు అదనంగా లేట్ ఫీ కట్టి మనం ఎగ్జామ్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి సిలబస్ అనేటువంటిది ఎంట్రన్స్ టెస్ట్ కు ఏ విధంగా ఉంటుంది? జనరల్ గా మనకు తెలుసు, సిలబస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకు ఈ కన్సర్న్ మన పీజీలో ఏదైతే చదివినామో దానికి సంబంధించి
ఈ సిలబస్ అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అది మన వెబ్సైట్లో ఉన్నది. మరి దీనికి సంబంధించి మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్ని, అంటే క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు సాధించాలి. సిలబస్ ఏమో మనం ఏదైతే పీజీలో చేసినటువంటి కన్సర్న్ సబ్జెక్ట్లో ఆ కన్సర్న్ డిసిప్లిన్లో ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో అది ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు గమనించాలి. మరి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వాలిఫై ఏంటంటే మనకు 45%. ఎంత అండి? మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ 45%. ఒకవేళ ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే, అంటే ఇందులో మనం గమనించవచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 45% రావాలి. ఒకవేళ బీసీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 40% రావాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే 35% వస్తే క్వాలిఫై. అంటే ఇక్కడ మనం ఏం గమనించవచ్చు, మినిమం 45 వస్తే ఎవరెవరికి, మనకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. అదేవిధంగా 40% ఎవరికి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ బీసీ వాళ్ళకు. అదేవిధంగా 35% వచ్చిన ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మినిమం క్వాలిఫై ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజేబిలిటీ. అంటే 45% వస్తేనేమో ఓపెన్ కేటగిరీ, 40% ఏమో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ బీసీ, 35% ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడి వాళ్ళకు మనకు మినిమం క్వాలిఫై మార్క్స్గా చెప్పబడుతుంది. ఇవి ఇంత మార్కులు రాకపోతే వాళ్ళు క్వాలిఫై కానట్టు. మరి అడ్మిషన్ సంబంధించి మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఒకసారి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించి మాత్రమే ఇది అర్హత ఉంటుంది తప్ప ఈ నోటిఫికేషన్కు తర్వాత ఈ ఎంట్రన్స్ మార్క్స్ అనేటువంటి పనికిరావు. వన్స్ అడ్మిషన్ ప్రాసెస్ కన్సల్ట్ టు ది పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ ఓన్లీ ఈ ఎంట్రన్స్ టెస్ట్ వ్యాలిడ్ అయింది. ఆ తర్వాత హాల్ టికెట్స్కి సంబంధించి మనకు ఏదైతే www.ouadmissions.com దాంట్లో మనకు వెబ్సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి పిహెచ్డి ప్రోగ్రామ్స్కి సంబంధించి ఉస్మానియా ఏదైతే ఉందో యూజీసీ గైడ్లైన్స్ అనుసరించి వాళ్ళు ఫాలో కావడం అనేటువంటిది జరుగుతుంది. రిజల్ట్కి సంబంధించి కూడా మనకు ఈ వెబ్సైట్లో వీళ్ళు పోస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మనకు వెబ్సైట్లోకి వెళ్ళగానే ఉస్మాన్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఈ విధంగా కనబడుతుంది. నోటిఫికేషన్, ఫీ స్ట్రక్చర్, పర్టికులర్స్, రివైజ్డ్ షెడ్యూల్, ఇంపార్టెంట్ డేట్స్ మనకు తెలుసు. 30 జనవరి నుంచి మార్చ్ 1 వరకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్కి లేట్ ఫీ మార్చ్ 11 వరకు ఉంది. తర్వాత రివైజ్డ్ ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్స్, వాటి సిలబస్, అప్లికేషన్ సంబంధించి మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా పే చేయాలి ఆన్లైన్ మోడ్లో, అంతేకాకుండా ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ చేయాలి, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయడానికి లేదు. కొన్ని లేటెస్ట్ న్యూస్ వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 30th జనవరి అంటే ఈ రోజు నుంచి ఇది ప్రారంభమవుతుంది. 30 జనవరి 2025 నుంచి ఈ పిహెచ్డికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆన్లైన్ మోడ్లో. అంతేకాకుండా ఆన్లైన్లో మాత్రమే చేయాలి. పేమెంట్ అనేటువంటిది డెబిట్ కార్డు ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్కి సంబంధించి జనరల్ అభ్యర్థులు 2000, బీసీ ఎస్టీ పీడబ్ల్యూడి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మార్చి 1 వరకు మాత్రమే వితౌట్ లేట్ ఫీ, అంటే ఈ 2000 రెగ్యులర్ వాళ్ళైతే ఓపెన్ వాళ్ళైతే 1500, బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1500 కట్టాలి. ఒకవేళ మార్చి 1 తర్వాత మార్చి 2వ తారీఖు నుంచి మనకు లేట్ ఫీ అనేటువంటి ప్రారంభమవుతుంది. అది అదనంగా 2000 రూపాయలతోటి మార్చి 11 వరకు ఉంటుంది. మార్చి లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డేట్స్ గురించి మళ్ళీ మనం చూద్దాం. ఇందులో చూడండి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, అది మనకు ఈ జనవరి 11 నోటిఫికేషన్ వచ్చింది. 30వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యాయి. అంటే ఈ రోజు నుంచి మార్చి 1 వరకు మనకు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీ. 2వ తారీఖు నుంచి మార్చి 2 నుంచి మార్చి 11 వరకు 2000 రూపాయలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. లాస్ట్ వీక్ ఆఫ్ మార్చిలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. కేటగిరీ 2 కింద మనకు ఈ అడ్మిషన్స్ ఉంటాయనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇంకా నెక్స్ట్
మనకు ఆ, చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే అసలు ఎన్ని డిసిప్లిన్లో అంటే ఎన్ని ఫ్యాకల్టీస్లో ఏ ఎగ్జామ్ అనేటువంటి నిర్వహిస్తున్నాం. మనకు 12 ఫ్యాకల్టీస్లో ఈ ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 12 ఫ్యాకల్టీస్. ఈ 12 ఫ్యాకల్టీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఏమేమి వస్తాయంటే ఇందులో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, లింగ్విస్టిక్స్, తర్వాత పర్షియన్, ఫిలాసఫీ, సాంస్క్రిట్, తెలుగు, ఇవన్నీ కూడా మనకు ఆర్ట్స్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆర్ట్స్. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్. అంతేకాకుండా ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేకెన్సీస్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది స్లైడ్లో మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. ఓరియంటల్ లాంగ్వేజ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ అరబిక్, అరబిక్, ఓరియంటల్, తెలుగు, అదేవిధంగా ఆ, అవి రెండింటిని మనం ఈ అరబిక్ అండ్ తెలుగు ఓరియంటల్ను మనం ఓరియంటల్ లాంగ్వేజెస్ కింద మనం తీసుకోవచ్చు. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో ఎకనామిక్స్, హిస్టరీ, లైబ్రరీ సైన్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ, ఇవన్నీ కూడా సోషల్ సైన్స్లో భాగంగా. ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో కామర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఆఫ్ లాలో లా, ఆ, తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో అప్లికేషన్ ఆఫ్ జియోకెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జెనెటిక్స్, జాగ్రఫీ, జియాలజీ, జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ. ఆ, ఇవి మనకు ఏంటంటే ఆ, మనకు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఫార్మసీకి సంబంధించి చూసుకున్నప్పుడు ఫార్మసీ. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ మనకు టెక్నాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్, ఇవన్నీ కూడా మనకు ఈ 12 ఫ్యాకల్టీస్లో ఈ ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఏది పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మరి మనం ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఏ విధంగా కనబడుతుందని చూసినప్పుడు వెబ్సైట్లో మనం కొట్టగానే మనం ఫీ చెల్లించడానికి ఆ, మనకు పేమెంట్ చేయడానికి ఈ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ ఐడి రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఐడి. ఈ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే ఈ వాడు పూరించమన్న ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి మనం ఈ పూరించేటువంటి క్రమంలో ఇవి ఉమ్, ఈ పీజీ హాల్ టికెట్ నంబరు, తర్వాత ఎక్కడ క్వాలిఫై అయినాం, మన డీటెయిల్స్, మన నేము, నంబరు, మెయిల్ ఐడి, ఇవన్నీ తర్వాత మన బ్యాంకింగ్ సంబంధించి అన్నీ చేసిన తర్వాత పేమెంట్ చేస్తే మనకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ, ఇది మనకు చూపించేది ఏంటంటే చెక్ పేమెంట్ స్టేటస్. అసలు పే అయిందా లేదా, పేమెంట్ అయ్యిందా లేదా అనేటువంటిది ఈ దీంట్లో మనకు ఈ వెబ్సైట్లో మనకు చూపించడం జరుగుతుంది. అప్పుడు ఈ మన క్వాలిఫై హాల్ టికెట్ నంబరు, అదేవిధంగా కాంటాక్ట్ నంబర్ ఇవి కొట్టగానే మనకు ఈ పేమెంట్ స్టేటస్ వచ్చిందా లేదా అనేటువంటిది కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఏదైతే ఈ పేమెంట్కి సంబంధించిన రెఫరెన్స్ ఐడి, తర్వాత క్వాలిఫైయింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ సబ్జెక్టు, హాల్ టికెట్ నంబరు, అదేవిధంగా ఆ, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవి మనం ఎంట్రన్స్ ఇది వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్ ఫిల్అప్ చేయగానే మనకు ప్రొసీడ్ టు అప్లికేషన్, మన అప్లికేషన్ ఇది చేయడానికి సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా మరి ఆ, ఏ ఏ సబ్జెక్టులకు ఆ, ఎవరు ఎలిజిబుల్ అని మనం తీసుకున్నప్పుడు అలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని. మనకు ఏంటంటే ఈ అలైడ్ సబ్జెక్ట్స్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ అభ్యర్థులు చాలా ఆ, ఆతృతగా ఎదురు చూసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ చేయాలనుకున్నా అలైడ్ సబ్జెక్ట్స్ సంబంధించి. వాళ్ళు ఈ ఇంటర్ డిగ్రీలో ఇంగ్లీష్ చదివి ఉన్నట్లయితే ఏదో ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ చేయొచ్చు, హిందీ చేయొచ్చు, కన్నడ, లింగ్విస్టిక్స్, పెర్షియన్, ఫిలాసఫీ, సంస్కృత్, తెలుగు, ఇవన్నీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కింద అభ్యర్థులు దీనికి అప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, మనకు రెండే లాంగ్వేజ్లు ఉన్నాయి మనకు తెలుసు. అరబిక్ ఓరియంటల్ లాంగ్వేజ్, తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్.
ఈ తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకు మేజర్గా ఈ తెలుగులో ముఖ్యంగా ఎంఏ తెలుగు లేదా ఎంఫిల్ ఇన్ తెలుగు చేసినటువంటి అభ్యర్థులు, తర్వాత ఫోక్ లిటరేచర్, ఫోక్ స్టడీస్ తెలుగు, కంపారిటివ్ లిటరేచర్ విత్ తెలుగు, ఈ విధంగా చదివిన అభ్యర్థులు దీనికి అర్హత సాధించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ మనం గమనిస్తే, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్కి సంబంధించి ముఖ్యంగా ఈ ఎకనామిక్స్కి సంబంధించి రాయబోయేటువంటి అభ్యర్థులు డిగ్రీలో అప్లైడ్ ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానీ, స్టాటిస్టికల్ ఎకనామిక్స్ కానీ, ఎకనామెట్రిక్ ఫర్ ఎకనామిస్ట్ కానీ, డెవలప్మెంటల్ ఎకనామిక్స్ కానీ, 5IDC ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కానీ, 5 years డిగ్రీ కోర్స్ డిగ్రీ కాల్ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు కూడా ఈ మనకు ఈ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో ఎకనామిక్స్ సబ్జెక్ట్ రాయడానికి అర్హులు. హిస్టరీ చేసిన వాళ్ళు హిస్టరీ రాయొచ్చు, లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు లైబ్రరీ సైన్స్ రాయొచ్చు. పిహెచ్డి అంటే పీజీలో హిస్టరీ వాళ్ళు హిస్టరీ రాయాలి, పీజీలో లైబ్రరీ సైన్స్ అంటే ఎంఎస్సి లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు లైబ్రరీ సైన్స్ రాయొచ్చు. పొలిటికల్ సైన్స్కి సంబంధించి పిహెచ్డి అభ్యర్థులు రాయాలనుకున్న వాళ్ళు డిఫెన్స్ స్టడీస్, డిఫెన్స్ అండ్ స్ట్రాటజీ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టడీస్, ఇంటర్నేషనల్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, వీళ్ళందరూ పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేయొచ్చు. తర్వాత సైకాలజీకి సంబంధించి చూడండి, ఎంఏ క్రిమినాలజీ, ఎంహెచ్డబ్ల్యూ, ఎంఎడ్, ఎంపెడ్, ఎంఎస్ హోమ్ సైన్స్, ఎంఎస్సి నర్సింగ్, ఎంబీఏ హెచ్ఆర్, ఎండి ఇన్ సైకియాట్రీ, ఎంఫిల్ ఇన్ క్రిమినాలజీ, వీళ్ళందరూ కూడా పిహెచ్డి సైకాలజీ చేయడానికి మనకు అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ సోషియాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, ఈ సోషియాలజీకి సంబంధించి మనకు ఎక్కువగా మనకేంటంటే సోషల్ వర్క్, సోషియాలజీ పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు సోషల్ వర్క్ చేసి ఉండొచ్చు. ఆంథ్రోపాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ, ట్రైబల్ స్టడీస్ కానీ, తర్వాత డెమోగ్రఫీ, పాపులేషన్ స్టడీస్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ కానీ, డెవలప్మెంటల్ స్టడీస్ కానీ, పబ్లిక్ హెల్త్, హెల్త్ స్టడీస్, సోషల్ మెడిసిన్, కమ్యూనిటీ హెల్త్, క్రిమినాలజీ, ఉమెన్ స్టడీస్ ఇన్ జర్నలిస్ట్ ఆర్ట్స్, జనరల్ స్టడీస్, ఫోక్లోర్ స్టడీస్, కల్చరల్ స్టడీస్, థియాలజీ అండ్ రిలీజియస్ స్టడీస్, కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్స్, వీళ్ళందరూ కూడా పిహెచ్డి సోషియాలజీ చేయడానికి అర్హులు. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్కి సంబంధించి కామర్స్, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఈ మనకు ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ కింద పిహెచ్డి చేయడానికి కామర్స్లో అర్హులు. తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి మేనేజ్మెంట్లో వాళ్ళు డిగ్రీలో చేసిన వాళ్ళు అంటే పీజీలో చేసిన వాళ్ళు దీనికి అర్హత సాధించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు పీజీ లెవెల్లో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకు ఓసీ అభ్యర్థులు అయితే 55, అదేవిధంగా ఆ, ఆ, మనకు 50% తోటి మనకు అభ్యర్థులు క్వాలిఫై అయితే మనకు అర్హులు అని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా పీజీ లెవెల్లో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కరికులం డెవలప్మెంట్ కానీ, సైకలాజికల్ టెస్ట్ కానీ, ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ అండ్ సెకండరీ లెవెల్, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, లీడర్షిప్, స్కూల్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్స్పెక్టివ్స్, రీసెర్చ్ అండ్ ఇష్యూస్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, ఐసిటి ఇన్ ఎడ్యుకేషన్, అసెస్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ విత్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు మనకు ఎడ్యుకేషన్ సబ్జెక్టులు అలైడ్ సబ్జెక్టులుగా ఉన్న వాళ్ళు పిహెచ్డి ఈ ఎడ్యుకేషన్ చేయడానికి అర్హులు. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎంపెడ్ చేసి ఉన్న వాళ్ళు మనకు పిహెచ్డిలో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పిహెచ్డి చేయొచ్చు. లాకు సంబంధించి ఫ్యాకల్టీ ఆఫ్ లాకు సంబంధించి లా చేసినటువంటి అభ్యర్థులు ఈ మనకు ఈ లా చేయడానికి అర్హులు అవుతారు. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో అప్లైడ్ జియో కెమిస్ట్రీకి సంబంధించి ఎంఎస్సి జియాలజీ, జియోఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్, బాటనీ, జియోగ్రఫీ, ఆర్కియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇవన్నీ కూడా అలైడ్ సైన్సెస్.
ఈ అలైడ్ సైన్సెస్ చేసిన వాళ్ళు మనకు అప్లైడ్ జియో కెమిస్ట్రీ చేయడానికి అర్హులు. తర్వాత astronomy. Astronomyలో పిహెచ్డి చేసే వాళ్ళకు ఎంఎస్సి ఆర్ ఎంఫిల్ ఇన్ ఫిజిక్స్, astronomy, ఎంఎస్సి ఆర్ ఎంఫిల్ ఇన్ astronomy, ఎంఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి అస్ట్రోఫిజిక్స్ చేసిన వాళ్ళు దీనికి అర్హులు. నెక్స్ట్ బయోకెమిస్ట్రీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి సమ్ రిలేటెడ్ ఇన్ కెమిస్ట్రీ, ఎంఫిల్ ఇన్ ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు అర్హులే. మైక్రోబయాలజీ చేసిన వారు కూడా బయోకెమిస్ట్రీ చేయొచ్చు. జెనెటిక్ చేసిన వాళ్ళు, లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు, బయాలజికల్ సైన్సెస్ చేసిన వాళ్ళు బయోకెమిస్ట్రీ చేయొచ్చు. అగ్రికల్చరల్ సైన్స్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎండి మెడిసిన్, న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అండ్ డయటిక్స్ అందరూ చేసిన వాళ్ళు బయోటెక్ కెమిస్ట్రీ గారు. నెక్స్ట్ బయోటెక్నాలజీకి సంబంధించి ఎంఎస్సి లెవెల్లో కానీ ఎంఫిల్లో కానీ బయోటెక్నాలజీ, జెనెటిక్స్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ, ఫోరెన్సిక్ సైన్సెస్ కానీ, మాలిక్యులర్ హ్యూమన్ జెనెటిక్స్ కానీ, మెరైన్ బయాలజీ కానీ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ కానీ, ఈ లైఫ్ సైన్సెస్లో ఏ చేసినా వాళ్ళు బయోటెక్నాలజీ పిహెచ్డి చేయడానికి అర్హులుగా మనకు ఏది ఇందులో పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ ఇంజనీరింగ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు బయోమెడికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇందులో బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎంఈ బీటెక్ ఇన్ మెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ and communication engineering, electronics and instrumental engineering, mechanical engineering, computer science and engineering, AIML and other allied branches. MBBS with MD, MS, MDS, MPT, MS in audio and speech pathology. వీళ్ళందరూ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేయవచ్చు. ఇక సివిల్ ఇంజనీరింగ్ పీజీ లెవెల్లో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పీజీ లెవెల్ ఇదే. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పీజీ లెవెల్ ఇదే. మెకానికల్ ఇంజనీరింగ్ పీజీ లెవెల్ స్పెషలైజేషన్ ఇది ఉన్న వాళ్ళు ఇది ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళ వరకు. నెక్స్ట్ ఫార్మసీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఫార్మసీ లెవెల్లో ఫార్మసీ స్పెషలైజేషన్ ఏదైనా కావచ్చు, ఎంటెక్ అది బయోటెక్నాలజీ, ఎంటెక్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఎంఎస్ ఫార్మసీ విత్ బి ఫార్మసీ డిగ్రీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ టెస్ట్. ఇక ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు కెమికల్ ఇంజనీరింగ్. ఈ కెమికల్ ఇంజనీరింగ్లో మెయిన్గా బయోకెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సైన్స్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అండ్ సైన్స్ వీళ్ళు అర్హులుగా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీలో ఈ ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఫుడ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, మైక్రోబియల్ బయోటెక్నాలజీ, టిష్యూ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ ఫీల్డ్లోనే వాళ్ళు చేసి ఉన్న వాళ్ళు బయోటెక్నాలజీ పిహెచ్డి చేయడానికి అర్హులు అవుతారు. తర్వాత ఫుడ్ టెక్నాలజీ, ఈ ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రిజర్వేషన్, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఆయిల్స్ అండ్ ఫ్యాట్ టెక్నాలజీ, ఫుడ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇవి ఫుడ్ టెక్నాలజీలో పిహెచ్డి చేయడానికి అర్హత. నెక్స్ట్ టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీళ్ళందరూ మనకు టెక్స్టైల్ టెక్నాలజీ చేయడానికి అర్హత పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ టెక్స్టైల్ టెక్నాలజీకి సంబంధించి ఇంకా కొన్ని ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, అపెరల్ సంబంధించినటువంటి ఈ క్లాతింగ్ అండ్ టెక్స్టైల్, ఫైబర్ సైన్స్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ టెక్స్టైల్ మేనేజ్మెంట్ వీళ్ళంతా కూడా టెక్స్టైల్ టెక్నాలజీలో పిహెచ్డి చేయవచ్చు. ఇక 12th వన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, ఇది చివరిది మన ఫ్యాకల్టీ. మొత్తం 12 ఫ్యాకల్టీస్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇన్ఫర్మేటిక్స్లో ఎంసీఏ కానీ, ఎంఎస్సి ఐఎస్ కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ పిహెచ్డి చేయడానికి అర్హులు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం దీన్ని గమనించినప్పుడు మేజర్గా
మనం ఈ పిహెచ్డి నోటిఫికేషన్కి సంబంధించి చాలా అత్యధిక సీట్లతో కూడినటువంటి పోస్టు, రాష్ట్రంలోనే అత్యధిక సీట్లతో ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించబోయేటువంటి పిహెచ్డి ఎంట్రన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ, యూనివర్సిటీలలో చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. పిహెచ్డికి సంబంధించిన సీట్లు ఖాళీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనకు పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి కాబట్టి పిహెచ్డి అనేటువంటిది హయ్యర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా డిగ్రీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, పీజీ కళాశాలల్లో ఆ, మనకు అధ్యాపకులుగా పనిచేయడానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేయడానికి పిహెచ్డి అనేటువంటిది మ్యాండేటరీ అయినటువంటి సందర్భంలో, అంతేకాకుండా పరిశోధన మీద అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులు ఫుల్ టైం స్కాలర్లుగా వివిధ విశ్వవిద్యాలయాలలో జేఆర్ఎఫ్ పొందబడి లేదా ఇతర స్కాలర్షిప్లు పొంది అత్యధిక కాలం వెచ్చించి అధునాతనమైనటువంటి పరిశోధన దిశగా వెళ్ళడానికి ఈ నోటిఫికేషన్ ఎంతగానో తోడ్పడుతుంది. సో మనకు ఈ రోజు నుంచి మార్చి 1 వరకు వితౌట్ లేట్ ఫీజు అనేటువంటిది ఉంటుంది. మనకు జనరల్ అభ్యర్థులు అయితే 2,000, ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1,500 ఫీజు చెల్లించి ఆన్లైన్లో చెల్లించాలి. ఆన్లైన్లోనే డెబిట్ కార్డ్ ఆన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే చేయాలి, ఆఫ్లైన్లో కాదు. లేట్ ఫీజు మార్చి 2 నుంచి మార్చి 11 వరకు లేట్ ఫీజు 2,000తో అదనంగా కట్టడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పీజీ పాస్ అయిన అభ్యర్థులు మాత్రం ఎలిజిబుల్. పీజీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు రాయరాదు. పీజీ రాసి రిజల్ట్ వెయిటింగ్లో ఉన్న వాళ్ళు కూడా పిహెచ్డికి అప్లికేషన్ చేయరాదు. ఆల్రెడీ పాస్ అయి ఉన్న వాళ్ళు, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో ఇది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కోదానికి 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. ఆ, దీన్ని మొత్తంగా 70% వెయిటేజ్ తీసుకుంటారు. మిగతా 30% ఇంటర్వ్యూ ద్వారా, పీజీలో వచ్చిన పర్సంటేజ్ ద్వారా ఫైనలైజ్ చేస్తారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనకు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, లాంగ్వేజెస్ తప్ప. అంతేకాకుండా ఈ ఫీ పేమెంట్కి సంబంధించి మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 1,500, ఓసీ వాళ్ళైతే 2,000 పే చెల్లించాలి. మరి సిలబస్ అనేది కన్సర్న్ పీజీలో సిలబస్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ మార్కులు అయితే ఓపెన్ అభ్యర్థులు అయితే 45%, బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 40%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అయితే 35% మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు, అర్హత సాధిస్తారు పిహెచ్డీలో జాయిన్ అవ్వడానికి. అంతేకాకుండా ఈ మనకు డేట్స్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇవి 30 తారీఖు నాడు స్టార్ట్ అయినాయి. 1 మార్చి 1 వరకు 1 నాడు సాయంకాలం క్లోజ్ అవుతుంది. లేట్ ఫీజు 11 తారీఖు వరకు మార్చిలో ఉంటుంది. 2,000 రూపాయలు అదనంగా కట్టాలి. ఇక మరి ఏ ఎన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని షిఫ్ట్లలో ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారంటే అభ్యర్థులు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. 9:30 to 11, 12:30 to 2, 3:30 to 5. ఈ 3 షిఫ్టులలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ 3 షిఫ్టులలో మనం రాయొచ్చు. అయితే క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాలి, కెన్ అప్లై ఓన్లీ 1 కోర్స్ ఇన్ ఏ స్లాట్. ఇది ఒక స్లాట్ చూడండి, మార్నింగ్ది ఒక స్లాట్, ఆఫ్టర్నూన్ ఒక స్లాట్, ఈవినింగ్ది ఒక స్లాట్. ఈ స్లాట్లో ఏదేని ఒకటి మాత్రమే చూస్ చేసుకో. ఈ స్లాట్లో ఏదేని ఒకటి మాత్రం చూస్ చేసుకో. నేను 3 తీసుకున్నా, 3 నాకు క్లాష్ అవుతున్నాయి, నాకు వేరే రోజు రాస్తా అంటే నడవదు. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇది ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీలో కనబడేటువంటి ఫీ పేమెంట్ కోసం కనబడేది. మళ్ళీ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం మన పేమెంట్ స్టాటస్ ఏది, కట్టినామా కట్టలేమని. తర్వాత మనం అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఈ ఎంప్లాయ్ ఐడి, పేమెంట్ ఐడి, రిఫరెన్స్ ఐడితో పాటు మనకు ఏదైతే పీజీ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఎంట్రన్స్ హాల్ టికెట్, పీజీ కోర్సుకు సంబంధించిన హాల్ టికెట్ ఎంట్రీ చేసి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ రాయడం వల్ల ఇక మన సర్టిఫికేట్ కంప్లీట్గా ఫిలప్ చేయవచ్చు. ఫిలప్ చేసిన అప్లికేషన్ మనకు ఈ పేమెంట్ రిసీట్ ఇవన్నీ పెట్టి డౌన్లోడ్ చేసుకొని పూర్తి అప్లికేషన్ ఫామ్ మన దగ్గర పెట్టుకోవచ్చు. తర్వాత మనకు 12 ఫ్యాకల్టీస్లో ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సెకండ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, తర్వాత థర్డ్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్, ఫోర్త్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫిఫ్త్ వన్ మనకు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్, సిక్స్త్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, సిక్స్త్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెవెంత్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా, ఎయిత్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, నైన్త్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్,
10th వన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫార్మసీ, 11th వన్ ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ, 12th వన్ మనకు దీనికి సంబంధించి ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్. ఇది 12 ఫ్యాకల్టీస్తో కూడినటువంటి సబ్జెక్టులలో పిహెచ్డి ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పిహెచ్డి నోటిఫికేషన్ రానే వచ్చింది. అత్యంత సులభంగా మీ కన్సర్న్డ్ పీజీలో మీరు ఒక్కసారి దృష్టి సారించినట్లయితే డెఫినెట్గా ఈ పిహెచ్డిలో మనం మంచి మార్కులు సాధించి స్కోర్ చేసి మన టాప్లో ఉండి మనం పిహెచ్డి అత్యంత సులభంగా మనం జైన్ కావడానికి అత్యంత ప్రాచీనమైన, అంతేకాకుండా అధునాతనమైన పేరెన్నికగా అన్నటువంటి మన తెలంగాణ గౌరవం, తెలంగాణకే తలమానికం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు అందరు కూడా పిహెచ్డి ఏది సీటు సాధించాలని, సాధిస్తారని ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ పడాల తిరుపతి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. రేపటి తరగతిలో బాటనీకి సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ కి సంబంధించిన సిలబస్ విశ్లేషణ చేద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.